హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది. సో వాటన్నిటి గురించి వన్ బై వన్ ఈ వీడియోలో అయితే చూద్దాం. సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. సో డైలీ 1 to 2 hours వర్క్ చేసి దాదాపుగా 8 న్యూస్ పేపర్ చదివి ఇన్ఫర్మేషన్ మీకు అయితే అందించడం జరుగుతుంది. చాలా మంది మన వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఖచ్చితంగా లైక్ చేయండి. సో ఈ వీడియోకి అయితే నేను 1000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. మన ఛానల్కి సంబంధించినటువంటి టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి. సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను. మీకు చాలా యూజ్ ఉంటుంది. ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి. ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా గ్రూప్ 2 అదేవిధంగా గ్రూప్ 3కి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ అనేది మన యాప్లోకి తీసుకురావడం జరిగింది. దీనిలో మీకు అన్ని సబ్జెక్టులకు సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ అయితే ఉంటాయి. సో మొత్తం 250 టెస్టులు అయితే దీని ద్వారా మీకు అందించడం జరుగుతుంది. మీకు ప్రశ్నలు తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియంలో అయితే ఉంటాయి. సబ్జెక్ట్ వైజ్గా టెస్టులు అదేవిధంగా గ్రాండ్ టెస్టులు అయితే ఉండడం జరుగుతుంది. సో కంప్లీట్ కోర్స్ అయితే మన యాప్లో ఉంది. ఒకసారి అయితే వెళ్ళి చెక్ చేసి మీకు నచ్చితే తీసుకోండి. ఇంకా తెలంగాణ కల్చర్కి సంబంధించి టాప్ 100 బిట్స్కి సంబంధించినటువంటి గ్రాండ్ టెస్ట్ కావచ్చు, ప్రభుత్వ పథకాలకు సంబంధించిన గ్రాండ్ టెస్ట్తో పాటు ఇంకా ఇండివిజువల్గా సబ్జెక్ట్ వైజ్గా ఇండియన్ పాలిటిక్స్ సంబంధించిన టెస్ట్ సిరీస్, తెలంగాణ చరిత్ర, తెలంగాణ ఉద్యమ చరిత్ర, జనరల్ సైన్స్కి సంబంధించిన టెస్ట్ సిరీస్తో పాటు కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ కూడా పర్ మంత్కు 20 రూపీస్ చొప్పున చెల్లించి మీరు పీడిఎఫ్ను డౌన్లోడ్ చేసి ప్రింట్ తీసుకోవచ్చు. ఇంకా జనరల్ స్టడీస్కి సంబంధించినటువంటి షార్ట్ హ్యాండ్ రైటింగ్ నోట్స్ కూడా అందుబాటులో ఉంది. ఒకసారి మీరు యాప్ డౌన్లోడ్ చేసుకుని దాంట్లో శాంపిల్ టెస్టులు, శాంపిల్ పీడిఎఫ్స్ ఉంటాయి. చూసిన తర్వాత నచ్చితే కోర్స్ తీసుకోండి. ఫ్రెండ్స్, ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్స్ కనుక చూసినట్టయితే మనకు ఫస్ట్ అప్డేట్ వచ్చేసి గ్రూప్ 1 ప్రిలిమ్స్ తుదికి వెల్లడి అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. 8 ప్రశ్నలు తొలగింపు, 2 ప్రశ్నలకు సమాధానాలు మార్పు అని చెప్పేసి ఇక్కడ ఈనాడు న్యూస్ పేపర్లో ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. సో దీనికి సంబంధించి ఆల్రెడీ మనం నిన్న ఈవినింగ్ అయితే వీడియో చేయడం జరిగింది. అయితే చాలా మంది అభ్యర్థులు ఇక్కడ డిలీట్ చేసినటువంటి ప్రశ్నలకు ఏ విధంగా మార్క్స్ యాడ్ చేసుకోవాలని చెప్పేసి మనకు కామెంట్ రూపంలో అయితే చాలా మంది అయితే అడిగారు. సో ఇక్కడ దానికి సంబంధించి మనకు క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. ఒకసారి దీన్ని చూద్దాం. సో ఈ విధంగా మీరైతే మార్క్స్ కౌంట్ చేసుకున్న తర్వాత మీకు ఎన్ని వస్తున్నాయని కింద కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. సో ఇక్కడ చూసినట్లయితే మనకు దమాషా పద్ధతిలో మార్కుల లెక్కింపు అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో ప్రిలిమ్స్లో 8 ప్రశ్నలు తొలగించినందున ప్రస్తుతం 142 ప్రశ్నలే మిగిలి ఉన్నాయి. సో వీటికి వచ్చినటువంటి మార్కులనే పరిగణలోకి తీసుకుని 150 మార్కులకు దమాషా పద్ధతిలో లెక్కిస్తారు. సో నోటిఫికేషన్లో పేరా నెంబర్ 84 ప్రకారం ఏవైనా ప్రశ్నలు తొలగించినప్పుడు వాటిని మినహాయించగా మిగతా ప్రశ్నలకు అభ్యర్థి సాధించినటువంటి మార్కులే మొత్తం మార్కుల కింద గణిస్తారని చెప్పేసి ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. మనకు ఆల్రెడీ నోటిఫికేషన్లో కూడా సో ఒకవేళ ప్రశ్నలు కనుక తొలగిస్తే ఏ విధంగా లెక్కించాలనేది మనకి ఇక్కడ 8.4 అనేటువంటి పేరులో ఇవ్వడం జరిగిందనమాట. సో ఇక్కడ విషయం అయితే వీటిని లెక్కించేటప్పుడు ఇక్కడ 3వ డెసిమల్ వరకు అయితే తీసుకుంటారట. డెసిమల్ పాయింట్స్ మనకు 3 వరకు అయితే తీసుకోవడం జరుగుతుందంట. సో ఉదాహరణకు ఒక అభ్యర్థికి 120 మార్కులు వచ్చాయనుకున్నాం. సో 8 ప్రశ్నలు తొలగించినందున మిగిలినటువంటి 142 ప్రశ్నలకు అతనికి 120 మార్కులు వచ్చినట్లు అవుతుంది. అయితే తుది మెరిట్ దమాషా పద్ధతిన 150 మార్కులకు లెక్కిస్తారు. అంటే ఇక్కడ 142 మార్కులకు 120 మార్కులు వచ్చాయి. ఈ లెక్కన చూసుకున్నట్లయితే 150 మార్కులకు సాధించినటువంటి స్కోర్ అంటే 150/142 ఇంటూ అతనికి వచ్చినటువంటి స్కోర్ 120 చేస్తే అతనికి టోటల్గా 126.760 అన్నమాట అతని స్కోర్. సో ఈ విధంగా మనకు లెక్కించుకోవాల్సి ఉంటుంది. అంటే ఇక్కడ ఏంటంటే టోటల్గా మీకు సో 150/142 చేసింది అనుకోండి, మనకు ఒక్క క్వశ్చన్కి ఎన్ని మార్క్స్ అలాట్ చేశారని మనకు తెలిసిపోతుంది అనమాట. సో అంటే ఇక్కడ మీరు ఇట్లా చేసుకునే కదా. సో ఇంటూ మీకు దీనికి ఈ 150/142 ఉంది కదా. సో దీనికి మీ యొక్క స్కోర్ను మల్టిప్లై చేసినా కూడా ఏం కాదు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 150/142 చేస్తే మనకి ఒక క్వశ్చన్కి ఎన్ని మార్క్స్ వస్తాయంటే 1.056 అనేది వస్తుంది. సో మీకు ఇప్పుడు 142 వచ్చిన మార్క్స్ ఇంటూ దీంతో డైరెక్ట్ మల్టిప్లై చేసుకున్నా మీ స్కోర్ వస్తుంది. లేదంటే ఇక్కడ కూడా ఇంటూ మీకు వచ్చినటువంటి స్కోర్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక 65 మార్కులు వచ్చాయనుకోండి, ఇంటూ 65 చేసేస్తే మీకు దానికి సంబంధించినటువంటి కంప్లీట్ డెసిమల్ స్కోర్ కూడా వస్తుంది. ఆ డెసిమల్స్ మీరు 3 డెసిమల్స్ వరకు అయితే తీసుకోవాలి. సో ఈ విధంగా మీరు ఒకసారి కౌంట్ చేసుకోండి. కౌంట్ చేసుకున్న తర్వాత మీకు ఎన్ని మార్క్స్ వస్తున్నాయి అనేది కింద కామెంట్ చేయండి. ఇక్కడ మీకు దానికి సంబంధించిన ప్రాసెస్ క్లియర్గా అయితే ఉంది. సో ఒకసారి దాని అయితే చూడండి. ఇక నెక్స్ట్ విషయం అయితే సెప్టెంబర్ 15న టెట్ అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. సో ఇక్కడ విషయం అయితే మనకు టెట్ నోటిఫికేషన్ అయితే నిన్న మనకు రిలీజ్ చేయడం జరిగింది. దానికి సంబంధించి ఇక్కడ ఈనాడు న్యూస్ పేపర్లో అయితే ఒక ఆర్టికల్ రావడం జరిగింది. సో ఏడాది తర్వాత మరోసారి ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ నిర్వహణకు విద్యాశాఖ సమాయత్తమైంది. సో టెట్ నిర్వహించాలంటూ జూలై 7న మంత్రివర్గ ఉపసంఘం నిర్వహించినటువంటి నేపథ్యంలో రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ మండలి సో మంగళవారం ఈ మేరకు టెట్ నోటిఫికేషన్ అయితే విడుదల చేసింది. సో ఈ ప్రకారం సెప్టెంబర్ 15న మనకు సో పరీక్ష నిర్వహించినట్లు, అదేవిధంగా అభ్యర్థులకు ఈ నెల 2వ తేదీ నుంచి 16వ తారీఖు వరకు మీరు వీటికి ఆన్లైన్లో అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుందని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేశారు. సో దరఖాస్తు ఫీజు కనుక చూసినట్టు ఇక్కడ 400 రూపాయలు అనేటువంటి దరఖాస్తు ఫీజు ఉంది. పేపర్ 1 వచ్చేసి ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు, అదేవిధంగా పేపర్ 2 వచ్చేసి 2:30 నుంచి 5 వరకు ఉంటుందని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో అభ్యర్థులు సెప్టెంబర్ 9 నుంచి 14 వరకు సో హాల్ టికెట్స్ అయితే డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సెప్టెంబర్ 27న ఫలితాలు కూడా రిలీజ్ చేస్తామని చెప్పేసి ఇక్కడ మనకు మెన్షన్ చేయడం జరిగిందనమాట. సో ఇది టెట్కి సంబంధించి సో అప్లై చేయాలనుకున్న అభ్యర్థులు సో ఈ నెల 2వ తారీఖు నుంచి 16వ తారీఖు మధ్యలో మీరైతే అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి. ఇంకా టెట్ మార్కులకు 20% వెయిటేజ్ అంటే ఇక్కడ చూడవచ్చు. సో మనకు టీఆర్టీలో సో టెట్లో వచ్చినటువంటి మార్క్స్లో 20% వెయిటేజ్ కింద అయితే యాడ్ చేయడం జరుగుతుంది. చాలా మందికి తెలిసినటువంటి విషయమే. సో ఇది మనకు టెట్ నోటిఫికేషన్కి సంబంధించి సో అప్లై చేయాలనుకున్న అభ్యర్థులు సో రేపు ఈ రోజు నుంచి అప్లై చేసేటువంటి ప్రయత్నం చేయండి. నెక్స్ట్ సేమ్ అప్డేట్ ఇక్కడ మనకు వేరే కొన్ని న్యూస్ పేపర్లో కూడా
వచ్చింది. సెప్టెంబర్ 15న టెట్, నేటి నుంచి దరఖాస్తుల స్వీకరణ, 16న ఆఖరు అని చెప్పేసి ఇక్కడ టెట్కి సంబంధించిన అప్డేట్ అయితే చూడవచ్చు. నెక్స్ట్ మరొక ఇంపార్టెంట్ అప్డేట్ ఇక్కడ మనం చూడవచ్చు పోలీస్ ఫలితాలకు సంబంధించి. సో ఎవరైతే ఎస్ఐ అదేవిధంగా కానిస్టేబుల్కు రెండింటికి సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులకు మనకు నిన్న ఈవినింగ్ నుంచి TSLBRB మెయిల్స్ లేదా మెసేజ్ అయితే పంపిస్తుంది. మన ఛానల్ సబ్స్క్రైబర్స్ కొంతమంది నాకు నిన్న ఈవినింగ్ అయితే మెసేజెస్ అయితే పంపించడం జరిగింది, సార్ రిజల్ట్స్ వస్తున్నాయని చెప్పేసి. సో ఇక్కడ రిజల్ట్ అని కాదు, సో ఒక వ్యక్తి 2 పోస్టులకు కనుక సెలెక్ట్ అయినట్లయితే సో ఈ విధంగా వస్తుంది. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఒక అభ్యర్థి ఇక్కడ పోస్ట్ నెంబర్ 40, 42కు సెలెక్ట్ అయిన అంటే ఎస్ఐ, అదేవిధంగా సో మరొక కానిస్టేబుల్ పోస్టుకు సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులకు ఇక్కడ విల్లింగ్నెస్ ఆర్ అన్విల్లింగ్నెస్ అని చెప్పేసి, అంటే మీకు వాటికి విల్లింగ్లో ఉన్నారా లేకుంటే లేదా అనేటువంటి విషయాన్ని మీరు సో TSLBRB వెబ్సైట్కి వెళ్ళి మీ యొక్క లాగిన్ ఐడి ద్వారా మీ యొక్క అకౌంట్లోకి లాగిన్ అయిన తర్వాత అక్కడ దానికి సంబంధించిన ప్రాసెస్ ఉంటుందంట. సో అట్లా ప్రొసీడ్ కావాలని చెప్పేసి వాళ్ళకి మెయిల్ వచ్చినట్లయితే మనమైతే చూడవచ్చు. ఒకసారి మీరు కూడా చెక్ చేసుకోండి, మీకు డైరెక్ట్ మెసేజ్ కాకుండా మీ మెయిల్కి మెసేజ్ రాకుండా కూడా TSLBRB వెబ్సైట్లోకి వెళ్ళి మీరు ఒకసారి లాగిన్ కానీ అక్కడ దీనికి సంబంధించి సెలెక్ట్ అయితే, ఒకవేళ సెలెక్ట్ అయితే మీకు దానికి సంబంధించిన ప్రాసెస్ అయితే ఉంటుందన్నమాట. సో ప్రతి ఒక్కరు దీనికి చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి. అయితే దీనికి సంబంధించి వీళ్ళు ఇక్కడ ఆగస్టు 4th 5 PM అనేటువంటి లాస్ట్ డేట్ అయితే ఇవ్వడం జరిగింది. సో దానికి సంబంధించిన విల్లింగ్నెస్ అనేది ఈ డేట్ లోపు వాళ్ళైతే ఇవ్వాల్సి అయితే ఉంటుందన్నమాట. సో దాని తర్వాత అంటే ఇక్కడ మనకు ఎస్ఐ అదేవిధంగా కానిస్టేబుల్కి రెండింటికి కలిపి రిజల్ట్స్ మేబీ మనకు ఆగస్టు 1st వీక్లో వచ్చేటువంటి ఛాన్స్ అయితే కనబడుతుంది, లేకుంటే ఆగస్టు 10th వరకు కూడా వచ్చేటువంటి ఛాన్స్ అయితే కనబడుతుంది. సో అంటే 4th రోజు మనకి ప్రాసెస్ అయిపోతుంది కనుక దాని తర్వాత ఒక 4-5 days తర్వాత మనకు ఎస్ఐ అదేవిధంగా కానిస్టేబుల్ రిజల్ట్స్ కలిపి మేబీ TSLBRB ఇవ్వచ్చు అని చెప్పేసి ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ విషయంలో అకౌంట్స్ అధికారి పోస్టులకు 8న ఆన్లైన్ పరీక్ష అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు. సో TSPSCకి సంబంధించినటువంటి ఒక అప్డేట్ ఇక్కడ రావడం జరిగింది. సో పురపాలక శాఖలో అకౌంట్స్ అధికారి అదేవిధంగా జూనియర్ అకౌంట్ అధికారి, సీనియర్ అకౌంట్ పోస్టుల భర్తీకి సంబంధించి ఈ నెల 8న ఆన్లైన్లో పరీక్ష నిర్వహించనున్నట్లు ఇక్కడ మనకు TSPSC అయితే ప్రకటించింది. సో అభ్యర్థులకు హాల్ టికెట్స్ను వెబ్సైట్లో పొందుపరచామని చెప్పేసి ఇక్కడ కమిషన్ సూచించినట్లు ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. సో దీనికి అప్లై చేసిన అభ్యర్థులు ఒకసారి TSPSC వెబ్సైట్కి వెళ్ళి చూడండి. సో దానికి సంబంధించిన హాల్ టికెట్స్ అయితే అక్కడ మీకు ఉన్నాయి. ఇక నెక్స్ట్ విషయంలో అయితే తెలుగులో ప్రశ్నపత్రం ఏది గురు అంటే ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు. ఆర్ట్, క్రాఫ్ట్, మ్యూజిక్ పరీక్షలో సో నెక్స్ట్ అప్డేట్ విషయం అయితే తెలుగులో ప్రశ్నపత్రం ఏది గురు అంటే ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. ఆర్ట్, క్రాఫ్ట్, మ్యూజిక్ పరీక్ష ఇంగ్లీష్లోనే. సో గురుకుల పోస్టుల పరీక్షలో గందరగోళం అంటే ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. సో రాష్ట్రంలో సంక్షేమ గురుకులలో భర్తీ చేయదలిసినటువంటి 9210 పోస్టుల భర్తీలో భాగంగా మంగళవారం నిర్వహించినటువంటి ఆర్ట్, క్రాఫ్ట్, మ్యూజిక్ పరీక్షల్లో తీవ్ర గందరగోళం జరిగింది. సో తెలుగు, ఇంగ్లీష్ భాషల్లో రావాల్సినటువంటి ప్రశ్నపత్రం కేవలం ఇంగ్లీష్ భాషలోనే వచ్చింది. ఫలితంగా తెలుగు మీడియం అభ్యర్థులు తీవ్ర అయోమయానికి గురి అయ్యారంటే ఇక్కడ చూడవచ్చు. సో 3 పేపర్లుగా ఉన్నటువంటి ఈ పరీక్షలో మనకు పేపర్ 1 తెలుగు ఇంగ్లీష్ మీడియంలో అందిస్తామని, పేపర్ 2, పేపర్ 3 మాత్రం ఇంగ్లీష్ ప్రశ్నపత్రం ఇస్తామని చెప్పేసి బోర్డు ఆయా నోటిఫికేషన్ల సందర్భంగా అయితే స్పష్టం చేసింది. అయితే ఆర్ట్, క్రాఫ్ట్, మ్యూజిక్ పరీక్షల కోసం ప్రశ్నపత్రాలను ఇంగ్లీష్లోనే ఇచ్చారని, సో ఫలితంగా తాము పరీక్ష పూర్తి స్థాయిలో రాయలేకపోయామని చెప్పేసి తెలుగు మీడియం అభ్యర్థులు చాలా మంది వాపోతున్నట్లు ఇక్కడ ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. సో నిన్న జరిగినటువంటి ఎగ్జామ్లో సో పేపర్ మొత్తం ఇంగ్లీష్ మీడియంలో వచ్చిందట, పేపర్ 1 ఏదైతే మనకు జనరల్ స్టడీస్ సంబంధించి. సో దానికి సంబంధించి ఇక్కడ ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. అయితే ఇక్కడ టోటల్గా మనం చూసినట్టే మొదటి రోజు 14,470 మంది గైర్హాజరైనట్టు ఇక్కడ రోజు టోటల్గా 10,920 మంది హాజరు కావాల్సి ఉండగా దానికి 9,450 మంది మాత్రమే హాజరయ్యారు. సో మంగళవారం నిర్వహించినటువంటి పరీక్ష సజావుగా సాగిందని గురుకుల బోర్డు కన్వీనర్ మల్లయ్య భట్ ఒక ప్రకటన తెలిపారు. సో ఇక్కడ మనకి ఇక్కడ ప్రశ్నపత్రాల వల్ల ఇంగ్లీష్లో ఇవ్వడం వల్ల మేము నష్టపోయామని చెప్పేసి దానికి తగిన న్యాయం చేయాలని చెప్పేసి కూడా అభ్యర్థులు కోరుతున్నట్లు కూడా ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. ఇక నెక్స్ట్ విషయంలో అయితే లక్షల్లో ఉత్తీర్ణులు, వేలల్లో పోస్టులు అని చెప్పేసి ఒక అప్డేట్ ఇక్కడ చూడవచ్చు. టెట్ సరే టీచర్ అయ్యేది ఎప్పుడో. సో విద్యాశాఖలో 22,000 పోస్టులు ఖాళీ అంటే ఇక్కడ ఒక అప్డేట్ ఇచ్చారు. సో రాష్ట్ర వ్యాప్తంగా టెట్లు అర్హత సాధించిన వారు 4,19,000 మంది ఉన్నారు. అయితే విద్యాశాఖలో ఉపాధ్యాయ ఖాళీలు కేవలం 22,000 వరకే ఉన్నాయి. సో లక్షల్లో ఉత్తీర్ణులై ఉంటే వేలల్లో పోస్టులు భర్తీ చేస్తే ప్రయోజనం ఏమిటని నిరుద్యోగులు ప్రశ్నిస్తున్నారు. సో ఇక్కడ ఉమ్మడి రాష్ట్రంలో టెట్, డిఎస్సి ఒకేసారి నిర్వహించేవారు. దీంతో కొంతమంది టీచర్ ఉద్యోగాలు పొందేవారు. సో వాస్తవానికి 2022లో భారీ నోటిఫికేషన్లు వస్తాయని ప్రభుత్వం ఆశలు కల్పించింది. దీంతో ప్రైవేటు స్కూళ్ళలో పనిచేస్తున్న వారు కూడా ఉద్యోగాలు మానేసి టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్ కోసం సన్నద్ధమయ్యారు. కానీ వారి ఆశలన్నీ అడియాశలయ్యాయి. సో టీచర్ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ రానేలేదు. సో ఈ నేపథ్యంలో యువతలో నెలకొన్నటువంటి అసంతృప్తిని దృష్టిలో ఉంచుకునే టెట్ ముందుకు తెచ్చారని విమర్శలు వస్తున్నట్లు ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు. సో మనకు మరొకసారి కూడా టెట్ అయితే వచ్చింది. అయితే టీఆర్టీ కూడా కలిపి వేయాలని చెప్పేసి చాలా మంది నిరుద్యోగులు అయితే కోరుతున్నారు. కాకపోతే మనకి ప్రజెంట్ అయితే టెట్ అయితే రావడం జరిగింది. సో దీనివల్ల పెద్ద ప్రయోజనం ఏముందని చెప్పేసి కూడా కొంతమంది అభ్యర్థులు అడుగుతున్నట్లు ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. సో నెక్స్ట్ ఇక్కడ మనం చూసినట్టయితే మనకు 4,000 ఉద్యోగాలతో మరొక నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. సో ఐబీపీఎస్ మనకు పీఓ కావచ్చు, అదేవిధంగా స్పెషలిస్ట్ ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ అయితే మనకు రిలీజ్ చేసింది. సో టోటల్ ఇక్కడ చూసినట్టయితే మనకు పీఓ కాల్ వచ్చేసి 3,049 పోస్టులతోటి మనకు పీఓ నోటిఫికేషన్ ఇక్కడ చూడవచ్చు. అదేవిధంగా స్పెషలిస్ట్ కాళ్ళకు సంబంధించి 1,402 ఉన్నాయి. టోటల్గా
451 పోస్టులకు సంబంధించి మనకు బ్యాంకుల్లో ఐబీపీఎస్కి సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. సో వీటికి సంబంధించినటువంటి పరీక్ష విధానం ఏ విధంగా ఉంటుందనేటువంటి డీటెయిల్స్ మనకి ఈరోజు ఇక్కడ ఈనాడు న్యూస్ పేపర్లో తీయడం జరిగింది. ప్రిలిమ్స్, మెయిన్స్. సో వీటికి సంబంధించి మీకు లాస్ట్ డేట్ కనుక చూసినట్లయితే 21/8 అంటే మనకు ఆగస్ట్ 21 వరకు అయితే మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఒకసారి మీరు ఐబీపీఎస్ వెబ్సైట్కి వెళ్ళి చూసి అప్లై చేసుకుంటున్న ప్రయత్నం అయితే చేయండి. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూద్దాం. సో చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అయితే ఉన్నాయి. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. చూసే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి. సో ప్రతిరోజు మీకు ఎడ్యుకేషన్ అప్డేట్స్ అదేవిధంగా కరెంట్ అఫైర్స్ కలిపి అయితే అందించడం జరుగుతుంది. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఖచ్చితంగా లైక్ చేసి సో మీ మిత్రులకైతే షేర్ చేసే ప్రయత్నం చేయండి. సో ఇక్కడ మనం ఫస్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసినట్లయితే ఓబీసీ ఉపవర్గీకరణపై రాష్ట్రపతికి నివేదిక అంటూ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ అయితే మనం చూడవచ్చు. సమర్పించినటువంటి రోహిణి కమిషన్. సో రీసెంట్గా మనకు టీఎస్పీఎస్సీ కండక్ట్ చేసినటువంటి ఎగ్జామ్లో మనకు రోహిణి కమిషన్కి సంబంధించినటువంటి ఒక క్వశ్చన్ కూడా వచ్చింది. సేమ్ ఇదే విధంగా అడిగారు. ఓబీసీ ఉపవర్గీకరణపై వేసినటువంటి కమిటీ పేరు ఏందని చెప్పేసి అడిగాడు. రోహిణి కమిషన్ అనమాట. ఇక్కడ చూసినట్లయితే మనకు ఓబీసీ ఉపవర్గీకరణ అంశాన్ని పరిశీలించడానికి ఏర్పాటు చేసినటువంటి రోహిణి కమిషన్ తన నివేదికను సోమవారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు సమర్పించింది. సో ఢిల్లీ హైకోర్టు రిటైర్డ్ జడ్జి జి రోహిణి నేతృత్వంలో కేంద్రం 2017లో ఓబీసీ కమిషన్ ఏర్పాటు చేసిందంటే ఇక్కడ చూడవచ్చు. సో ఇక్కడ మనకు ఓబీసీ సంబంధించి మనకు ముఖ్యమైనటువంటి 3 కమిటీలు ఉంటాయండి. ఒకటి వచ్చేసి మనకు కాకా కలెక్టర్ కమిటీ, దాని తర్వాత మండల్ కమిషన్, తర్వాత ఇది. సో ఈ 3 కమిషన్లకు సంబంధించి మనకు తరచూ ఎగ్జామ్లో క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు. ముఖ్యంగా గ్రూప్ 2, గ్రూప్ 3కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకు చాలా చాలా ఇంపార్టెంట్ ఈ రిజర్వేషన్ అంశం అనేది. సో మనకు కాకా కలెక్టర్ కమిటీ కావచ్చు అండ్ మండల్ కమిషన్ ఎప్పుడు చేశారనేది కింద కామెంట్ చేయండి. వాళ్ళు ఎటువంటి సిఫారసులు చేశారనేది మోస్ట్ ఇంపార్టెంట్. వాటి మీద కూడా కొంచెం కాన్సన్ట్రేట్ చేయండి. ఇంకా నెక్స్ట్ విషయాలు అయితే జలమండలికి ఈఈఎఫ్ అవార్డు అంటే ఇక్కడ చూడవచ్చు. అంటే గ్లోబల్ ఇన్నోవేషన్ ఇన్ వాటర్ టెక్నాలజీ అవార్డు 2023 అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో 25న ఢిల్లీలో పురస్కార ప్రదానం అంటే ఇక్కడ చూడవచ్చు. సో జలమండలికి ఏడాది అవార్డుల పంట పండుతుంది. సో ఇప్పటికే 3 పురస్కారాలు రాగా మరో అవార్డు జలమండలి ఖాతాలో పడింది. ది ఎనర్జీ అండ్ ఎన్విరాన్మెంటల్ ఫౌండేషన్, దాన్ని మనం ఈఈఎఫ్ అంటాం. సో ఇచ్చేటువంటి గ్లోబల్ ఇన్నోవేషన్ ఇన్ వాటర్ టెక్నాలజీ అవార్డు 2023 అయితే దక్కించుకుంది. సో ఈ మేరకు జలమండలి ఎండి ఇక్కడ దానకిషోర్కు సో ఈఈఎఫ్ ఫౌండేషన్ CEO డాక్టర్ అనిల్ గార్గ్ సోమవారం లేఖ రాశారు. సో ఈ నెల 25న ఢిల్లీలో బిఆర్ అంబేద్కర్ ఇంటర్నేషనల్ సెంటర్ అవార్డులో ప్రదానం చేయనున్నట్లు ఇక్కడ ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. సో ఇది కూడా గుర్తుంచుకోండి. అవార్డు పేరు దేనికి వచ్చింది అనేది కూడా ఇంపార్టెంట్. ఇంకా నెక్స్ట్ విషయంలో అమృత్ భారత్ స్టేషన్లుగా రాష్ట్రంలో 21 స్టేషన్ అంటే ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. రూపాయలు 894 కోట్లతో మోడర్నైజ్డ్ పనులు. సో 6న మోదీ చేతుల మీదుగా శంకుస్థాపన కిషన్ రెడ్డి అంటే ఇక్కడ ఇచ్చారు. సో రాష్ట్రంలో 21 స్టేషన్లను అమృత్ భారత్ స్టేషన్లుగా ఎంపిక చేసి రూపాయలు 891 కోట్లతో మోడర్నైజ్డ్ చేయనున్నట్లు కేంద్ర మంత్రి కిషన్ మనకు తెలపడం జరిగింది. ఇక్కడ గుర్తుంచుకోండి ఎన్ని అని చెప్పేసి అంటాడు. సో మొత్తం 21 స్టేషన్లు అనమాట. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే టోటల్గా మన రాష్ట్రం నుంచి 39 స్టేషన్లు అయితే ఈ అమృత్ భారత్ స్టేషన్లుగా గుర్తించారు. అయితే మొదటి విడత కింద మనకు 21 స్టేషన్లను మాత్రం ఎంపిక చేసినట్లు ఇక్కడ మనకు కిషన్ రెడ్డి అయితే తెలపడం జరిగింది. దీనికి సంబంధించి మనకు సో ఇక్కడ మోడీ గారు ఈ నెల 6వ తేదీన సో ఢిల్లీ నుంచి వర్చువల్ విధానంలో వీటిని శంకుస్థాపన చేస్తారని చెప్పేసి కూడా దీనిలో ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనకు పనులు ప్రారంభించున్నటువంటి 21 స్టేషన్లకు సంబంధించినటువంటి నిధులు, ఆ స్టేషన్లు ఏంటి అనేది కూడా ఇక్కడ ఇచ్చారు. సో మనకు హైదరాబాద్ కావచ్చు, నిజామాబాద్, కామారెడ్డి, మహబూబ్ నగర్, ఇట్లా మహబూబాబాద్ అని చెప్పేసి వాటికి సంబంధించిన లిస్ట్ కూడా ఇక్కడ ఇచ్చారు. ఒకసారి ఇక్కడ మొత్తం స్టేషన్లను గుర్తుంచుకోండి, అది ఏంటనేది గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ చూసినట్లయితే ఇక్కడ మనకు రేపు అంతర్జాతీయ సాహితీ సమ్మేళనం అంటే ఇక్కడ చూడవచ్చు. ఉన్మేష ప్రారంభం అంటే ఇక్కడ ఇచ్చారు. చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ ఇది కూడా. సో ఆసియాలోకెల్లా అతిపెద్ద అంతర్జాతీయ సాహితీ సమ్మేళనం, దీన్నే ఉన్మేష అంటారు. ఈ నెల 3 నుంచి 6 వరకు మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లో నిర్వహించనున్నట్లు ఇక్కడ మనకు ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. సో ప్లేస్ గుర్తుంచుకోండి, ఇంపార్టెంట్ ఎక్కడ జరిగింది అంటాడు. మధ్యప్రదేశ్ రాజధాని అయినటువంటి భోపాల్లో నిర్వహించనున్నట్లు ఇక్కడ ఒక అప్డేట్ అయితే మనం చూడవచ్చు. సో దీనికి సంబంధించి మనకు సాహిత్య అకాడమీ కార్యదర్శి డాక్టర్ కె శ్రీనివాసరావు ఒక ప్రకటన తెలిపారు. ఇదే వేడుకలో సంగీత నాటక అకాడమీ గిరిజన కళా నృత్య రీతులను సో ఉత్కర్ష్ పేరిట కూడా నిర్వహిస్తుందని చెప్పేసి అయితే పేర్కొనడం జరిగింది. దీనికి సంబంధించి మనకు ద్రౌపది ముర్ము గారు ప్రారంభించినట్లు ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. సో ఇక్కడ వెన్యూ గుర్తుంచుకోండి, ఎక్కడ కండక్ట్ చేస్తున్నారు అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇక నెక్స్ట్ విషయం అయితే బూకర్ ప్రైజ్ పరిశీలనలో భారత సంతతి రచయిత్రి తొలి నవల అంటే ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. సో ఇక్కడ చూసినట్లయితే మనకు ప్రతిష్టాత్మక బూకర్ ప్రైజ్ పురస్కారానికి గాను సో ఏడాది విజేత ఎంపిక పరిశీలనలో భారత మూలాలున్నటువంటి రచయిత్రి చేతన మారు చోటు దక్కించుకున్నారు. సో ప్రాథమిక పరిశీలన కోసం కమిటీ ఎంపిక చేసినటువంటి 13 పుస్తకాలలో లండన్ నివాసి అయినటువంటి చేతన మారు తొలి నవల అయినటువంటి వెస్ట్రన్ లెన్ కూడా ఉండడం విశేషం అంటే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఈమె భారత మూలాలు ఉన్నటువంటి వ్యక్తి అంట. సో ఆ పరిశీలన యొక్క లిస్టులో అయితే ఆమె యొక్క బుక్ కూడా ఉన్నట్లు ఇక్కడ ఒక అప్డేట్ అయితే మనకు రావడం జరిగింది. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్, అదేవిధంగా కరెంట్ అఫైర్స్. సో మీకు
గ్రూప్ 1 మార్క్స్కి సంబంధించి ఎన్ని వస్తున్నాయని కింద కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. అదేవిధంగా మన యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. కింద డిస్క్రిప్షన్లో మీకు యాప్ లింక్ ఉంటుంది. దానిలో మీకు గ్రూప్ 2కు సంబంధించినటువంటి పూర్తి టెస్ట్ సిరీస్ కావచ్చు, ఇంకా అవే కాకుండా మిగతా సబ్జెక్టులకు సంబంధించి ఇండివిజువల్గా కూడా మీకు టెస్ట్ సిరీస్ అయితే ఉన్నాయి. ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకొని శాంపిల్ టెస్ట్లు పీడిఎఫ్స్ అక్కడ ఉంటాయి. చూసిన తర్వాత నచ్చితే కోర్స్ అయితే తీసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.